కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు వివేదాసు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, జిల్లాని పెంకట శ్రీనివాస్ బాబా తదితరులు పాల్గొన్నారు. పరిచయం అయ్యాలి. నాన్నగారు సుబేదర్ గారు మరణించిన తర్వాత బాబు నువ్వేం చదువుతావని అడిగితే అప్పుడు గైక్వాడ్ మోహన్లాల్ గారు ఒక ఆలోచనతో నేను విదేశాల్లో వెళ్ళి చదవాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆయన చెప్పారు ఒకటే మాట, ఏం చదువుతుంటే ఆర్థిక శాస్త్రం, భౌగోళ శాస్త్రం, సామాజిక న్యాయ శాస్త్రం చదువుతానని చెప్పారు. ఎందుకయ్యాయంటే నా అస్పృతకు కానీ నా జనాంగానికి కానీ నేనంటే ఏంటో తెలియాలా, పేదరికం అంటే ఇందులో ఉన్నాం కనుక పేదరికం అనేది ఉండకూడదు, చదివే అన్నిటికీ ముఖ్యమని చెప్పారు. అందుకనే ఈరోజు అంబేద్కర్ జయంతికి కానీ జగజ్జీవన్ రావు జయంతికి కానీ పుట్టినరోజుకి కానీ వర్ధంతికి కానీ వారి గురించి చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం పురుగల్పాల జనాలే బాబు. పేదరికంలో పుట్టినా నీ పేదరికం పోవాలంటే, నీ కులంలోండి నీ అంటరాంతరం పోవాలంటే చదివే ముఖ్యం, చదివే ఐదు అని చెప్పి విద్యార్థులకు చెప్పి విద్యావంతులు ప్రత్యావంతులు చేసి ఇగో మీ భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశంలో పుట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ చెన్నై బోర్డర్ దాకా కూడా, చైనా బోర్డర్ దాకా కూడా అనేక భాషలు, అనేక జనాంగాలు, అనేక తెగలకి ఆ యొక్క భాషల్లో రచించి ఇవాళ భారతదేశ భూగోళం అంతా కూడా అంబేద్కర్ని పూజిస్తున్నారు. అంబేద్కర్ మహనీయుడు అని చెప్పుకున్నారంటే ఆయన చరిత్ర ఈ 1వ తరగతి నుంచి పిల్లలందరికీ తెలియపరిచినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అలాగే పార్లమెంట్లో ఒక మంచి మాట చెప్పుకోవాలా, దీన్ని బట్టి ఆయన అభినందిస్తున్నాం. ఎవరైతే మోడీ గారు ఉన్నారో ప్రధానమంత్రి గారు పార్లమెంట్కి ఎవరు వెళ్ళినా కానీ అంబేద్కర్ యొక్క కాలు కింద నుంచి వెళ్ళేటట్లు వేశారు. ఒళ్ళు గొగ్గరపరిచేటటువంటి చిత్రపటాన్ని ఆ పార్లమెంట్లో వేసి ఆయన మొక్కుకుని వెళ్తున్నారంటే ఆ సార్వభౌముడు అధికారాన్ని ఇచ్చింది కాబట్టి ఇలా ప్రధానమంత్రిగా ఉన్నానని తెలియపరుస్తున్నారు ఈ భారతదేశానికి. అటువంటి స్ఫూర్తిలో అందరికీ తెలియపరచాలని చెప్పి కోరుకుంటూ